ములుగు జిల్లా కేంద్రంలో తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేస్తోంది. ఇప్పటికే ములుగులోని 20 వార్డుల్లో రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయింది. తుది ఓటర్ల లిస్టు కూడా కలెక్టర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహించినా పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ అనేది జరిగినటువంటి విషయం ములుగు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అందరికీ తెలిసిన విషయమే. సో దాంతో 16వ తారీఖు రోజు ఫైనల్ పబ్లికేషన్ అనేది పోలింగ్ స్టేషన్ వైజ్గా చేయడం జరిగింది ఓటర్ లిస్ట్ అనేది. సో మొదటిగా మనకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం 14,112 ఓట్లు ఉంటే ఫైనల్ పబ్లికేషన్లో పోలింగ్ స్టేషన్ వైజ్గా మేము తీసుకునేసరికి 13,963 వరకు ఓటర్లు నమోదు కావడం జరిగింది. సో దీంట్లో కొంతమంది వేరే ఊళ్ళలో ఉన్నటువంటి ఓట్లని మేము గుర్తించి అన్మార్క్ చేయడం జరిగింది. దానివల్ల మనకి దాదాపు ఒక 100 ఓట్స్ వరకు చేంజెస్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం వార్డు వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి 20 వార్డులకు గాను 20 వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ ప్రకారం మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.